అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లిలోని నర్సీపట్నంలో మోడల్ పోలీస్ స్టేషన్లు ప్రారంభోత్సవం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లు గత ప్రభుత్వంలోనే అనకాపల్లి పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు, నర్సీపట్నం పోలీస్ స్టేషన్ డెవలప్మెంట్ కోసం 1 కోటి రూపాయలు సుమారు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎలక్షన్ ముందే పూర్తయిపోయాయి. ఈ లోపల ఎలక్షన్లు రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రారంభోత్సవాలు అవ్వలేదు. అయితే విచిత్రం ఏంటంటే సంవత్సరం 7 నెలల తర్వాత ప్రారంభోత్సవం చేస్తున్నారు. సంవత్సరం 7 నెలలు కూడా తాళా వేసి కూర్చున్నారు ఈ ప్రభుత్వంలో. సరే, ఇప్పటికైనా ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. అయితే మరొక బాధగా ఉంది. మరో పక్క ఏంటంటే ఈ పవిత్రమైన పోలీస్ స్టేషన్లు స్థానిక మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగానో, కనీసం మన ఎంపీ గారు డాక్టర్ సత్యవతి గారి చేతుల మీదుగానో, లేకపోతే మన డీజీపీ గారు వచ్చారు వారి చేతుల మీదుగానో, లేకపోతే మన ఎస్పీ గారు రూరల్ ఎస్పీ గారి చేతుల మీదుగానో, కనీసం మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేస్తే బాగుండేది. హోమ్ మినిస్టర్ గారి చేత ఓపెన్ చేశారు. అది ఒకటే బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఆ బాధ ఎందుకంటే ఆమెకి హోమ్ మినిస్టర్ అంటే అర్థం తెలియదు. ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయినందుకు అందరం గర్వపడ్డాం. ఇంతకుముందు తెలంగాణలో ఒక మహిళ హోమ్ మినిస్టర్ చేసింది, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళకి హోమ్ మినిస్టర్ అయింది. అందులో కూడా మన ఏంటంటే ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి, దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి అందరూ సంతోషించాం. ఆమె కూడా చదువుకున్న వ్యక్తి అనుకున్నాం. అయితే హోమ్ మినిస్టర్కి ఉన్నటువంటి అధికారాలు కూడా ఆమెకు తెలియదు. అటువంటి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయడం అన్నది కొంచెం బాధగానే ఉంది నాకు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికీ ఓపెన్ చేసినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అయితే స్పీచ్లో మాట్లాడుతూ ఆమె కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి ఒక్కరోజైనా స్పందించారండి ఆమె? నాకు తెలిసి సుమారు 180 కేసులు దళిత కుటుంబాల మీద పెట్టారు అన్యాయంగా పోలీసులు. ఎప్పుడైనా మాట్లాడారండి? దాని గురించి చర్యలు తీసుకున్నారండి? కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరినైనా పరామర్శ చేశారండి? అంతెందుకండి, ఆమె పోటీ చేసి గెలిచినటువంటి ఏరియాలో అమరావతి ఏరియాకి సంబంధించిన ఏరియా ఇది. అక్కడ ఆడవాళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది కుటుంబాలు భూములు ఇచ్చారు, కొన్ని వేల ఎకరాలు. వాళ్ళు 300 రోజులు పైనుంచే దీక్షలు చేస్తూ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి పరామర్శ చేశారండి మీరు మహిళల గురించి ఎలా మాట్లాడతారండి? మహిళలు ఉద్యమం చేస్తూ ఉంటే మీ పోలీసులు, మీ డిపార్ట్మెంట్ పోలీసులు లాఠీలతో, బూటు కాళ్ళతో తన్ని ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని లాగి ఎంత ఘోరం చేశారండి. టీవీలో చూసాం మేము. ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారండి? వాళ్ళు సపోర్ట్గా మాట్లాడారండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చారండి? మీరేమో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. విచిత్రం కదా. జనం నవ్వుకుంటారన్నట్టు ఆ భావన కూడా మీకు కలగకపోతే ఎట్లాగండి? ఇక దిశ చట్టం ఇది మరీ పెద్ద జోక్ అండి. మన రాష్ట్రంలో దేశం అంతా నవ్వుకుంటున్నారు. దిశ చట్టం గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు. అసెంబ్లీలో అయితే మీరే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. రోజా గారు మీరు ఓహో ఇంద్రుడు చంద్రుడు మా ముఖ్యమంత్రి అని చెప్పి తెగబోడారు. అసలు దిశ చట్టమే లేదు ఇప్పుడు వచ్చి మన రాష్ట్రంలో. చట్టం లేకుండా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ని ఎలా ప్రారంభించారండి మీరు? ఇంకా అంతకంటే బుద్ధి తక్కువ ఏముందండి? చట్టమే లేదు, దానికి ఒక దిశ పోలీస్ స్టేషన్ అట. ఆ పోలీస్ స్టేషన్ ఏమో మన హోమ్ మినిస్టర్ గారు ఓపెనింగ్కి ఏర్పాటు చేయడం, దానికేమో ముఖ్యమంత్రి గారు ఈ తొగ్గులక్ గారు ఇంకా జీవో రాకుండా ఈ రోజు కూడా చట్టం లేదు.
చట్టం లేకుండా జీవో లేకుండా ముఖ్యమంత్రి గారి హోదాలో రాజమండ్రి వచ్చి ఓపెన్ చేశారండి. ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి? మూర్ఖుడు అన్నారు. ఎందుకన్నారు? ఇది ఒక చాలా మూర్ఖత్వానికి. చట్టం లేకుండా ఎలా ఓపెన్ చేశారండి మీరు? ఇంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉంటుందా? అటువంటి మీరు మా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం అంటే బాధగా ఉంటుందండి. మాకు బాధగానే ఉంది. పైగా ఒక మాట అన్నారు, నర్సీపట్నంలో గంజాయి అరికట్టడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని. చాలా సంతోషం. ఇప్పటికైనా నేను ఎప్పటి నుంచో మాట్లాడుతాను, నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది. గంజాయి వ్యాపారస్తులు స్మగ్లింగ్ చేస్తున్నారు. దానికి చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది ప్రజలు కూడా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇప్పటి నుంచో నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు టైంలో కూడా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసాం. పూర్తిగా అరిగట్టలేకపోయాం కానీ కొంతవరకు అరిగట్టగలిగాం. కానీ ఈ 17 నెలల నుంచి చూస్తుంటే చాలా ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం జరుగుతుంది. మీరేమన్నారు? వెంటనే అరికడతాం అంటున్నారు డీజీపీ గారు. మీరును ఈవేళ నేను ఒకటే మనం చేస్తాం, అరికట్టండి, తప్పులేదు. ఎందుకంటే దీనివల్ల నాటు సారా ఒకటే, గంజాయి ఒకటే ప్రజలకు చాలా హానికరంగా ఉంది. ప్రతి ఊర్లో నాటు సారా వచ్చేస్తుంది. సామాన్యులు తాగి చచ్చిపోతున్నారు. ఈ గంజాయి వల్ల యూత్ అందరూ కూడా పాడైపోతున్నారు. నిర్వీర్యం అయిపోతుంది. అరికట్టడం నాకు ఏం అనుమానం లేదు, మంచిదే. కానీ మా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఇందాక, గణేష్ గారు, ఏంటంటే ఇక్కడ దొంగలను అరికట్టాలని. నేను చాలా సంతోషం, దానికి కూడా సంతోషిస్తున్నాను. కాకపోతే గత 20 సంవత్సరాల నుంచి ఈ గంజాయి వ్యాపారం ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు చేస్తున్నారు, ఏ ఊరోళ్ళు దీన్ని సహకరిస్తున్నారు, ఏ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, అంతా పోలీసుల దగ్గర రికార్డు ఉంది. పోలీసులకు కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ తెలియకుండా ఏమీ జరగట్లేదు. అన్నీ తెలుసు వాళ్ళకి. ఏ లైన్లో గంజాయి వస్తుంది, ఏ ఊర్లో ఏ నాయకులు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర రికార్డు ఉంది. ఇంకా పట్టుకోవాల్సిన అవసరం, మీరు యాక్షన్ తీసుకుంటే చాలు. అయితే నేను కోరేది ఏంటంటే ఈ 20 సంవత్సరాల రికార్డు తీసి 20 సంవత్సరాల నుంచి గంజాయి వ్యాపారం ఏ పార్టీ నాయకులు చేస్తున్నారు, ఏ పార్టీ నాయకులు సహకరిస్తున్నారో ఓపెన్గా చెప్పండి. మాకు అభ్యంతరం లేదు, ఓపెన్గా చెప్పండి. ఏ పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. మీరు ఓపెన్గా డీజీపీ గారు లిస్ట్ పెట్టుకొని ప్రెస్కి చెప్పండి, పలానా ఊర్లో పలానా పార్టీ నాయకుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు అని. మా పార్టీ వాళ్ళున్నా చెప్పండి, మీ పార్టీ వాళ్ళున్నా చెప్పండి, ఏ పార్టీ వాళ్ళున్నా ఓపెన్గా చెప్పండి. అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేము కొంతమంది యాక్షన్ తీసుకున్నాం ఆల్రెడీ. అనకాపల్లి ఏరియాలో కొంతమందిని ఆస్తులు కూడా మేము గవర్నమెంట్ పరంగా చేస్తాం. కొంత భయం క్రియేట్ చేసాం. కానీ మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భయం పోయింది. నాకు తెలిసి భారతదేశంలో ఎస్సీల మీద ఎస్సీల చట్టం పెట్టడం నేను ఎక్కడా వెళ్ళలేదు, చూడలేదు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తుగ్గల పరిపాలనలోనే ఈ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చూశాను నేను. ఎవరైనా ఎస్సీలను తిడితే పై కులస్తులు వాళ్ళ మీద ఎస్సీ యాక్ట్ పెడతారు. అలాంటి ఎస్సీల మీద కేసు పెట్టేటండి ఎస్సీ యాక్ట్. నిన్న ఎవరో అన్నారు, టీవీలో చూశాను, అసలు మీరు ఐపీఎస్ చదువుకున్నారా, లేదా కాపీ కొట్టి పాస్ అయ్యారా, అసలు చట్టాలు తెలిసి పోలీసులకి ఎలా పెట్టారా, బుద్ధి ఉందా లేదు పోలీసులకి అని చెప్పి ఎవరో మాట్లాడతారు. నిజమే కదా, అది వాళ్ళు చెప్పింది నిజమే కదా. పైగా రెండోది ఏంటంటే అక్కడ ఎస్పీ గారు విశాల్ గున్నయ్య గారు 6 హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసేసారు ఈ కేసులో. ఎందుకు సస్పెండ్ చేశారు? తప్పనే కదా, తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు. అయితే అక్కడ మళ్ళీ పొరపాటు చేశారు మీరు. చిన్న ఉద్యోగస్తులు హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ఈ యాక్ట్ పెట్టింది ఎవరు? ఆ కేసులో ఎస్ఐ కానీ సిఐకి తెలియకుండా కేసు పెట్టరు కదండి. మరి వాళ్ళ నుంచి తప్పించారు, మీరు వాళ్ళ మీద కేసు పెట్టలేదండి, ఎస్ఐ మీద సిఐ మీద. పాప అమాయకులు హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తారండి? ఇది న్యాయమా అండి? అంటే మీ కళ్ళు మూసిపోయిన తీసుకున్న నిర్ణయానికి బలైపోయేది ఈ సామాన్య ఉద్యోగస్తులండి. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీరు అన్న మాట ప్రకారంగా నాటుసారాన్ని గంజాయిని అరికట్టి ఈ సమాజాన్ని కాపాడమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.